సొంత వారే నిన్నొక్క చిన్న మాట అంటే ఇట్లా మండిపోతుంది. రిజెక్షన్, ఐ ఫీల్ లోన్లీ, ఐ ఫీల్ లెఫ్ట్ అవుట్, ఐ మిస్ మై ఫాదర్ చెప్తూ వచ్చాను. చేదు, నన్ను అలాగన్నారు కాబట్టి నేను ఇలాగయ్యా. నీ కోరికే. వాడు చేదు చేసినంత మాత్రం నీ జీవితం చేదైపోదు. నువ్వు చేదు కోరుకుంటున్నావు కాబట్టి చేదు ఉంటుంది. మనుషుడు నిన్ను శపించినంత మాత్రం నీ జీవితం శాపం అయిపోతావు. నువ్వు దేవుని తుడీకరించావు కాబట్టి నీ జీవితం శాపం. డోంట్ బ్లేమ్ పీపుల్. వాడు నన్ను చిన్న చూపు చూశారు, వీళ్ళు నన్ను అవమానపరిచారు, వాడు నాకు ట్రాప్ వేసాడు, నన్ను ఇది దోచుకున్నాడు, నన్ను ఇది కొట్టాడు, ఎన్ని విడిచిపెట్టు. దేవుని నువ్వు ఎలాగున్నావు? చిన్న గొడవ వస్తే చాలు, దేవా నువ్వు ఎక్కడున్నా, దేవుడేడి నాకు ప్రార్థన చేస్తాను. మూడులే ఆయన నన్ను చంపినా కూడా నేను ఆయన విడిచిపెట్టాను. ఈరోజు చాలామంది నమ్మే దేవుడు ఏంటి? నన్ను బ్రతికిస్తే నేను నిన్ను నమ్ముతా, నువ్వు నన్ను విడిచిపెడితే నేను నిన్ను విడిచిపెడతా. కానీ మీరు ఒంటరితనంలో జ్ఞాపకం చేసుకోండి, మనుషులు సహాయం చేయలేని పరిస్థితుల్లో దేవుడు మీ జీవితంలో అద్భుతాలు జరిగించగలిగిన దేవుడు. ఈ విల్ డు లోన్లీ, ఇఫ్ యు ఆర్ ఇన్ ఫెయిల్యూర్, ఇఫ్ యు ఆర్ ఇన్ రిజెక్షన్, ఇఫ్ యు ఆర్ ఇన్ అన్సర్టన్ టైమ్స్, ఒకటే, వాళ్ళు రైట్ వీళ్ళు రైట్ ఇవన్నీ కాదు. యు ఆర్ నాట్ ది జడ్జ్. ఐ యు రైట్? నీ హృదయం సరిగా ఉందా? దేవుని దగ్గర నీ ప్రార్థన, నీ మొర ఆలకించబడుతుందా? దేవుని నమ్మి దేవుని ఆరాధించగలుగుతున్నావా? నీ స్థితిగతులను మార్చగలిగిన దేవుడిని నమ్మి ఆయన మనఃపూర్వకంగా ఆరాధించగలుగుతున్నావా? లేకపోతే నా మనసు బాగాలేదు కాబట్టి నేను ఆరాధించను, నేను ప్రార్థన చేయను అన్న రీతిగా నోరు కట్టుకుని కూర్చుంటారా? లేకపోతే ఆయన ఎవరిని ఎరిగి ఆయన్ని గణపరిచి ఆయన అనుగ్రహించే విడుదల ఆయన నీలో. ఎందుకంటే లోయలో తీసుకెళ్ళింది నిన్ను మారుస్తానికి, వారిని మారుస్తాను కాదు. వారు మారరో, నువ్వు మారాలి. లోయలోకి తీసుకెళ్ళిన దేవుడు నిన్ను చెప్తున్నాడు, నువ్వు మారాలని. నీవు ఆలోచించే విధానం, నువ్వు మాట్లాడే విధానం, నువ్వు తలంచే విధానం, నిన్ను విలువైన వాడినిగా దేవుడు మార్చాలని ఆశపడుతున్నాడు. ఒబే. అందులో నుండి బయటకు వచ్చినప్పుడు సువర్ణమ వలె వస్తావు.